మీరు 3 స్టేజీల్లో విశ్రాంతి తీసుకుంటారు. ఈ 3 రకాల విశ్రాంతి మీ జీవితంలో లేకపోతే నువ్వు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేస్తావు, మీ సేవ ఆగిపోతుంది. ఇలా చాలా మంది జీవితంలో అవుతుంది. ఈ రోజుల్లో కొందరు ఇంటర్నెట్లో మొదలు పెడతారు, కొందరు సువార్త చేయడం మొదలు పెడతారు, కొందరు న్యూస్ పేపర్లో కూడా ప్రారంభిస్తారు, కానీ మధ్యలోనే వదిలేస్తారు. ఎందుకంటే మీకు తెలీదు ఎలా కొనసాగాలో, ఎలా నిలబడాలో. మొదటిది రెస్ట్ ఫ్రమ్ పాప భారం నుండి మీకు విశ్రాంతి కావాలి. స్పిరిచువల్, మీరు పాపంలో ఉంటే మీ మీద భారం ఉన్నాడు, నువ్వు ఆత్మీయ విశ్రాంతిలో లేవు. మీరు ఆత్మీయ విశ్రాంతిలో లేకపోతే దేవుడు నిన్ను గొప్ప పనుల కోసం ఉపయోగించలేడు. దేవుడు చెప్పాడు, మీ భారం అంతా నా మీద మోపండి. నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే, నువ్వు నిరంతరం పాపంలోనే ఉంటే, దేవుని వాక్యానికి దూరంగా ఉంటే నువ్వు విశ్రాంతిలో లేవు. నువ్వు ఆత్మీయంగా భారంగా ఉన్నావు. మీ ఆత్మ మీద ఏదో భారంగా ఉంటే మీరు గొప్ప కార్యాలు చేయలేరు.